యోహాను సువార్త 10వ అధ్యాయం 19వ వచనం నుంచి 29వ వచనం వరకు. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు, వాడు దయ్యము పట్టినవాడు, వెరివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారని మరికొందరు, ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు, దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మండపమును తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగాయి, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపుడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. ఈ అధ్యాయం అంతటిలో కూడా ఎవరైతే యేసు ప్రభువునందు ఈ విశ్వాసం ఉంచి ఆయనను ఆత్మ సంబంధమైన విధంగా ఎరిగిన వారుగా ఉన్నారో వారిని గొర్రెలుగా పోలుస్తూ, తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు అటువంటి విధంగా వెలివేయబడినటువంటి బిడ్డలను కనుగొని వారిని నడిపించేటువంటి కాపరిగా ఉన్నటువంటి పరిచయాన్ని ఈ అధ్యాయంలో మనకు ప్రభు తెలియపరుస్తున్నాడు. ఆయన గొర్రెల కాపరి, తర్వాత ఏ విధంగా అయితే ఈ ఆత్మ సంబంధమైన విధంగా కన్నులు చెవులు తెరవబడి విశ్వాసంతో ఆయన యొక్క స్వరాన్ని విని ఆయనను వెంబడిస్తారో అటువంటి వారిని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. వారికి కాపరత్వానికి వేరుగా ఉన్నటువంటి విషయాలను కూడా ప్రభువు చెప్పాడు. కొంతమంది దొంగలు, దోచుకునేవారు, తర్వాత జీతగాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులు ఈ గొర్రెల విషయంలో ఏ విధంగా ఉంటారో వారి యొక్క ప్రవర్తనను గురించి కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ మతాన్ని ఆధారంగా చేసుకొని గొర్రెలను ఒక రకమైనటువంటి బందీ గృహంలో ఉంచి వారిని సరైన విధంగా పోషించకుండా ఉన్నటువంటి వారు, తర్వాత వారి ద్వారా లాభం పొందాలని చూస్తున్నవారు, తర్వాత కొంతమంది జీతగాళ్ళ వలె ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళ యొక్క జీవనోపాధి కొరకు ఈ కాపురత్వాన్ని చేపట్టిన వారే కానీ ఈ గొర్రెలను ఏ విధంగా మేపాలో, వారి ఆత్మ సంబంధంగా ఏ విధంగా వారిని నడిపించాలో దాని గురించినటువంటి శ్రద్ధ కానీ, తర్వాత ఆ గొర్రెలను ప్రేమించి ప్రతి వారిని ఎరిగి ఉండి వారిని ఏ విధంగా నడిపించాలో దానిని నడిపించడానికి కావలసినటువంటి సమర్పణ కానీ లేనివారుగా ఉన్నట్లుగా ఈ 7వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం కొన్ని అంశాలను చూసాం. మొదటిలో చెప్పినటువంటి మొదటి 6 వచనాలలో కూడా, తర్వాత ఇప్పుడు మరలా మనం చదువుతున్నటువంటి వచనాలలో కూడా ఒకే అంశాన్ని మరలా ప్రభు నొక్కి వక్కాణిస్తున్నాడు. ఇక్కడ 4వ వచనంలో చెప్పినప్పుడు, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. తర్వాత ఇక్కడ మనం చదివినటువంటి 27వ వచనంలో కూడా, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇది మరలా వేరే ఇంకొక 3వసారి చెప్తున్నాడు. 15వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. కనుక ఇక్కడ ఈ 3-4 వచనాలలో చెప్పబడినట్లుగా, 15వ వచనంలో చెప్పబడినట్లుగా, 25, 26 వచనాలలో చెప్పబడినట్లుగా ఈ గొర్రెలకు కాపరికి ఉన్నటువంటి విశిష్టమైన సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంబంధం విషయంలో ఇది మనం అందరం కూడా పరీక్షించుకోవాల్సింది. ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క తాకిడి చేత అంతరంగంలో వెలిగించబడి ఈ పాపముల విషయంలో ఒప్పుకోలు, వారిలో నివసిస్తున్నటువంటి పాపము విషయంలో దేవుని యొక్క పునరుద్ధాన శక్తి జీవము ద్వారా జయించటానికి ఇష్టపడుతున్నటువంటి, ఆయనను వెంబడించి ఆయన్ని నడవడానికి ఉన్నటువంటి విశ్వసించిన వారందరి పక్షంగా కూడా ఈ గొర్రెలని మనం చెప్పవచ్చు. వారు
ఆయన ఏ విధంగా జయించినటువంటి జీవితాన్ని జీవించాడో ఆ జీవితం యొక్క ఆశ కలిగి ఆయనను వెంబడించేటువంటి బిడ్డలుగా ఉంటారు. వారు ఆయన స్వరాన్ని వినటం అనేటువంటిది అభ్యాసం కలిగిన వారుగా ఉంటారు. ఆయన స్వరాన్ని కాకుండా వేరే స్వరాన్ని వారు గుర్తుపట్టరు కనుక వేరే వారిని వెంబడించరు. తరువాత ఆయన స్వరాన్ని వినటంలో కలిగిన ముఖ్యమైన ఉద్దేశం ఆయనను వెంబడించటం. ఇది ఇప్పుడు ప్రభువు ఆ రోజులలో ఏదైతే భౌతికంగా శరీరధారిగా ఉన్న దినాలలో ఈ శిష్యుల మధ్యలో ఉన్నాడో, తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి ఈ అంశంలో ఈ అధ్యాయంలో మరి దేవుని యొక్క ఆలయంలో ఉన్నాడో భౌతికంగా, ఇప్పుడు మన ప్రభువు ఆ విధంగా లేడు. మనం ఇప్పుడు ఆయనను శరీర రీతిగా ఎరగం, ఆత్మ సంబంధంగా ఎరిగిన వారంగా ఉంటాం. ఎవరైతే ఆత్మలో వెలిగించబడి మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రభు యొక్క ఆత్మ చేత తాకబడి దేవునితోటి సంబంధంలోని తీసుకొని రాబడుతుందో, ఆ ఆత్మలో ఆయనను చూచుట, ఆయనను వినుట అనేటువంటి ఈ రెండు అంశాలు విశ్వాసానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఎందుచేతనే ఈ 9వ అధ్యాయంలో ఈ గుడ్డివాడు చూపు పొందినటువంటి విషయంలో 36వ వచనంలో చెప్పాడు. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు. అదే ఇంగ్లీష్లో అయితే నువ్వు అంతకు మునుపు చూచున్నావు అని చెప్పాడు. అంటే ఆత్మ సంబంధంగా మరి అది అంతరంగ కన్నులతోటి మనోనేత్రాలు వెలిగించబడి ప్రభువును చూచినటువంటి అనుభవం అని అర్థం. తరువాత ఈ బురద చేసి తర్వాత అతని కన్నుల మీద పూసి నువ్వు కోనేటికి వెళ్ళి కడుగు కొనమని చెప్పినప్పుడు ఈ ప్రభు యొక్క స్వరాన్ని అంతరంగంలో విన్నాడు. కనుక ఈ చూడటానికి దేవుడు సృష్టించిన కన్నులు, వినటానికి దేవుడు నిర్మించిన చెవులు, ఆ రెండు కూడా విశ్వాసానికి ప్రతీకలు. ఆ యొక్క అనుభవంలోనే ఆ గుడ్డివాడు వ్యవహరించాడు. అటువంటి విధంగా అంటే ఆత్మసులో వెలిగించబడిన వారు, తర్వాత ఆత్మలో చెవులు తాకబడి చూడగలిగిన వారు ఆయన గొర్రెలుగా చేయబడినప్పుడు తర్వాత వారి జీవితంలో కూడా ఆత్మ ద్వారా ఆయన స్వరాన్ని వినేవారుగా ఉంటారు. విశ్వాసులమైన మనందరం కూడా ఇది నిజమైనటువంటి అభ్యాసంగా మన దినదిన జీవితంలో ఉండాలి. ఆయన స్వరాన్ని వినటం అనేటువంటిది ఈ దేవుని యొక్క వాక్యం మనం చదువునప్పుడు ధ్యానించుతున్నప్పుడు దేవుని గురించినటువంటి వివరణ, అంటే ఆయన స్వభావము, గుణములు, పరిశుద్ధత, ప్రేమ, ఆయన యొక్క బలము, శక్తి, తర్వాత ఆయన దేనిని ప్రేమిస్తాడు, దేనిని అసహ్యించుకుంటాడు అనేక విషయాలు దీనిలో చక్కగా వివరించబడ్డాయి. ఈ స్వరాన్ని వినటం అనేటువంటిది ఈ దేవుని వాక్యములో దేవుడిని గురించినటువంటి వివరణ, ఆ జ్ఞానం ఆధారంగా మనం ప్రతిదీ ఆత్మ సంబంధమైన కన్నులతో చూడగలిగి ఆ వాక్యంలో ఉన్న వాటిని వినగలిగినట్లయితే మనం ఆయనను వెంబడించడానికి ఇవన్నీ కూడా పునాదులు వేస్తాయి. ఎవరైతే ఈ గుడ్డివాని వలె చూపు పొందటానికి విశ్వాసంతో లోబడి అంతరంగ కన్నులు తెరవబడినటువంటి అనుభవంలోనికి రాగలిగి ఉన్నాడో వారు ఇప్పుడు సమాజ మందిరంలో ఉన్నటువంటి ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకా అనేక మంది నామమాత్రంగా ఉన్నటువంటి మతతత్వం నుంచి వారు బయటికి వచ్చేసాడు అతను. అటువంటి వాళ్ళని ప్రభువు కూడా బయటికి తన వెంట నడిపించడానికి తీసుకుని వచ్చేటువంటి అనుభవంలో ఉంచుతాడు. కనుక ఇది మనుషులు కల్పించినటువంటి ఆచారాలు కానీ, ఒక మనుషుల ద్వారా నడిపించబడుతున్న మత సంబంధమైనటువంటిది ఏది కూడా మనం ఆత్మ సంబంధంగా కన్నులు వెలిగించబడుట కానీ, పరలోకంలో దేవుడు మన కొరకై సిద్ధపరిచి ఉంచినటువంటి అనేక విషయాలను ఎరుగుట కానీ మనం చేయలేము, చూడలేము. కనుక ఈ విషయాన్ని మనం సరైన విధంగా గుర్తెరగగలిగి ముందుకు సాగగలగటం అనేటువంటిది ఆయనను వెంబడించటం. దాని యొక్క అనుభవంలోనికి మనందరం రావాలని ఆయన కోరుతాడు. ఇంట్లో ఇది మనకందరికీ కూడా ఎంతో ధన్యత. ఈ గొర్రెలలో ఆయన స్వరాన్ని వినటం అనేటువంటిది, తర్వాత ఆయన మనలను గురించి నేను వాటిని ఎరుగుదనని ఆయన చెప్పడం అనేటువంటిది, మనం ఆయనను వెంబడించడం అనేటువంటిది మనం ప్రతిరోజు కూడా చేయవలసినటువంటి పని. కనుక ఈరోజు నిన్న నడిచాను కనుక ఈరోజు పర్వాలేదు అనుకునేటువంటి జీవితం కాకుండా, ఎందుకంటే ఈ లోకము, ఈ శరీరము, ఈ రెండు కూడా మరి ఈ శరీరము పాప స్వభావంతో ఉన్నది. ఈ పాప స్వభావంతో ఉన్నటువంటి శరీరం లోకంలో నివసిస్తున్నది.
ఈ పాప స్వభావంతో ఉన్నటువంటి శరీరం, ఆ శరీరం నివసిస్తున్నటువంటి లోకము, ఈ రెండూ కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గానికి వేరైనవి. అందుచేత ఈ ప్రతిరోజు ఆయన స్వరాన్ని విని ఆయన పరిశుద్ధ మార్గంలో ఆయనని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని కలిగి ముందుకు ప్రతిరోజు జీవించడం అనేటువంటిది విశ్వాసి చేయవలసినటువంటి పని. దీనిలో మనకు ఈ మార్గము ఈ పరిశుద్ధతను లోనికి మనలను ప్రవేశపెట్టుతూ ఆయన మన కొరకు ముందుగా సిద్ధపరిచి ఉంచినటువంటి పరలోక సంబంధమైనటువంటి అనేక భేదాలను తెలియపరుస్తూ మనము ఆయనతో పాటుగా నిత్యత్వంలో ఉండటానికి, దానికి మునుపు మహిమలో ఆయనతో పాటుగా రాజ్యం చేయటానికి సిద్ధపాటు, ఆయనను వెంబడించడం అనేటువంటిది. దీనిని గనక మనం నిర్లక్ష్యం చేసినట్లయితే అది మనకు ఆత్మ సంబంధమైన జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. కనుక ఈ 27వ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును అంటే ఇది ప్రజెంట్ టెన్స్లో వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటిది. తర్వాత అవి నన్ను వెంబడించును అంటే అది ప్రతిరోజు చేయవలసినటువంటి వర్తమాన కార్యానికి సూచిక. కనుక ఇది వెంబడించి తిని లేకపోతే వెంబడిస్తాను అనేటువంటిదిగా కాకుండా ఇది వినుట, వెంబడించుట అనేటువంటిది ప్రతిరోజు వర్తమాన కాలంలో మనందరం కూడా జరిగించవలసినటువంటి ప్రక్రియ. దీని విషయంలో మనం గనక ఈ ఆత్మలో వెలిగించబడినటువంటి అనుభవం మన గురి ఆయన వైపుగా లేకుండా వేరైన విధంగా ఉన్నట్లయితే మనం ఆయనను వెంబడించలేము. మన జీవితంలో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి కలిగినటువంటి అయిష్టాలను బట్టి వాళ్ళ జీవితాలని మార్పు చేసుకుని నడుస్తుంటారు గురిపెట్టుకొని. అలా కాకుండా ప్రభువు మనకు గురిగాను, ఆయన మనను పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని సరైన విధంగా ఎరిగిన వారంగాను దానిని వెంబడించడం అనేటువంటిది మనము అవి తెలుసుకొని వాటి వైపు చూస్తూ నడవటం అనేటువంటిదే మనము ఆయనను వెంబడించటం. అలా కాకుండా ఉన్నటువంటి మన క్రైస్తవ జీవితంలో ఈ లోకంలో ఉన్న వాటిని వెంబడించిన లేక శరీరాన్ని ప్రేమించిన ఈ గురిని మనం తప్పిన వారంగా చేయబడతాం. అప్పుడు ఎంతకాలము మనం ఆయన కాకుండా వేరైన విధంగా నడుస్తామో దాని నుంచి వేరైనటువంటి నష్టాన్ని పొంది మరలా ప్రభు యొక్క దారిలోనికి రావటానికి ఎంతో సమయం పడుతుంది. కనుక దాని యొక్క ప్రమాదం నుంచి మనం భద్రపరుచుకుంటూ ప్రతిరోజు ఈ అభ్యాసం చేసినటువంటి వారికి ఈ ధన్యకరమైనటువంటి జీవితం యొక్క అనుభవాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. తర్వాత 28వ వచనంలో చూస్తే నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపువు. ఇది ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి వాగ్దానం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా మనం చదివాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు మనిషి అనుగ్రహించబడినట్లు. ఈ నిత్య జీవం అనేటువంటిది ఏదైతే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయనలో జీవముండెను, తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి తనంతటగా ఎలాగూ జీవము కలిగిన వాడుగా ఉన్నాడో మనిషి కుమారుడు కూడా తనంతట తానుగా జీవము కలిగి ఉండినట్లుగా, తర్వాత ఈరోజు మనం చదువుతున్నటువంటి ఈ 10వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుతున్నాడు, ఎవడునూ నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. ఈ విధంగా అది తండ్రి కుమారులలో ఉన్నటువంటి ఆ జీవము. తర్వాత దాని గురించి ఈ అపోస్తుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఇలా చెప్తాడు. 1వ వచనం నుంచి జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేస్తున్నాము. ఈ నిత్య జీవము ఆది నుంచి తండ్రి యొద్ద ఉన్నది, అది తండ్రికి సంబంధించినటువంటిది. ఆ జీవాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తులో ఈ శిష్యులందరూ కూడా చేతులతో తాకి చూచారు, కన్నులతో చూచారు, చెవులతో విన్నారు. చూచి దానిని గురించి మేము సాక్ష్యం చెప్తున్నాము. అంటే ఎవరిలో అయినా సరే ఆ జీవము గనక పనిచేస్తున్నట్లయితే ఆ వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో, నడుస్తాడో, వ్యవహరిస్తాడో, క్రియలు జరిగిస్తాడో, బోధిస్తాడో ఆ విషయాలన్నిటినీ కూడా మేము కన్నులారా చూచిన వారమై
ఆ విషయాన్ని మీకు తెలియజెప్తున్నాము. కనుక ఆ జీవము ఆది నుంచి ఉండి ఇప్పుడు ప్రత్యక్షమైనది, దాని గురించి మేము సాక్ష్యం ఇచ్చుచున్నామని చెప్తున్నాడు యోహాను. ఇక్కడ రాసే విషయంలో ఆ నిత్య జీవాన్ని మీకు వరంగా ఇస్తాను అని చెప్తున్నాడు. చూడండి, దేవుని యొక్క జీవం కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి సాక్ష్యంలో ఆయన యొక్క ప్రవర్తన, నడత, బోధ, జీవించిన జీవితము ఇదంతా కూడా ఈ అపోస్తలుడైన యోహాను ఈ పత్రికలలో రాశాడు. ఇది గనక ఇప్పుడు ఆ జీవాన్ని గనక ఎవరైనా పొందినట్లయితే అది చనిపోయిన తరువాత పరలోకంలో దేవునితో పాటు ఉండుట అనేటువంటిది మాత్రమే కాకుండా ఇప్పుడు మనలో వేరైనటువంటి జీవం పనిచేసి ఆ జీవము పరలోక సంబంధమైనదిగా, పరిశుద్ధమైనదిగా, లోకం నుంచి వేరైనదిగా, దేవుని గుణముల చేత నింపబడినదిగా, దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించడానికి పనికి రావడానికి మనలను పురుకొల్పేదిగా ఉన్నటువంటిది ఆ నిత్య జీవం. ఆ జీవం మనకు ఆయన ఇచ్చి ఆయనను వెంబడించేటువంటి సమయంలో ఈ జీవం ద్వారా మనం ఆయనతోటి సహవాసత కలిగి ఉండగలుగుతాం. కనుక ఆయనను వెంబడించడానికి, ఆయన కోరిన విధంగా జీవించగలగటానికి, ఆయన కోరిన విధంగా ఈ లోకంలో మనం లోకము నుంచి వేరైన విధంగా జీవించడానికి మనకు సహాయపడుతుంది ఆ జీవం. కనుక విశ్వాసమైన మనందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత పొందబోయేటువంటి నిత్య జీవాన్ని గురించినటువంటిదిగా కాకుండా ఆ జీవం గనక ఇప్పుడు మనలో పనిచేస్తున్నట్లయితే ప్రభు ఏ విధంగా ఈ లోకంలో నడిచాడో మనం కూడా ఆ విధంగా నడవగలగటానికి పనికి రాగలిగిన విధంగా ఈ మత్స్యదేహాలలో ఆ పరలోక సంబంధమైనటువంటి జీవాన్ని, దేవుని జీవాన్ని మనలో ఉంచి దాని ద్వారా మనం జీవించగలిగేటట్లుగాను, శరీరమును లోకమును జయించగలిగిన అనుభవంలోనికి తీసుకుని రాగలిగేటట్లుగాను చేసేవాడుగా ఆయన ఉంటాడు. వెంబడించడం అనేటువంటిది దేవుని జీవం కలిగి ఆయన మాటలు వింటూ ఆయన గురించినటువంటి జ్ఞానం కలిగిన వారమై దానిని వెంబడిస్తూ ఆయన చెప్పుతున్న క్రియలు, మనలను వెంబడించమని కోరుతున్నటువంటి మార్గంలో నడవటం అనేటువంటిది ఆ జీవం మనలో పనిచేస్తున్నది అనే దానికి గుర్తు. అది అటువంటి వారికి పరలోకంలో కూడా మనము ప్రవేశించినప్పుడు ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ మనందరం కూడా ఈ చనిపోయిన తర్వాత పరలోకం వెళతామనేటువంటి ఒక నిరీక్షణ మాత్రమే కాకుండా ఆ నిరీక్షణలో భాగస్థులమైన మనందరం కూడా ఆ జీవం యొక్క అనుభవంలో ప్రభు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడో నా గొర్రెలు నన్ను వెంబడించడం, ఆ జీవము కలిగి ఉన్న వాళ్ళ విషయంలోనే ఆయనను ఆ విధంగా వెంబడించగలుగుతారు. అలా వెంబడించినప్పుడు ఆయన ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవించడానికి ఆత్మ ద్వారా సహాయాన్ని పొంది వారు ఆ విధంగా జీవించగలుగుతారు. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఈ స్వరాన్ని వినటం, ఆ జీవాన్ని కలిగి ఆయనను వెంబడించటం, ఆయనను వెంబడించినప్పుడు ఆయన కోరిన విధంగా పరిశుద్ధతలోనికి, తర్వాత లోకం నుంచి వేరైన అనుభవంలోనికి, తర్వాత లోకంలో ఉన్నటువంటి చెడు కీడు నుంచి మనం జయించినటువంటి అనుభవంలోనికి, వాటిని ఎదుర్కొనడానికి కావలసిన శక్తి సామర్థ్యాన్ని ఆయన ద్వారా పొందిన అనుభవంలోనికి రావటం అనేటువంటిదే ఆయనను వెంబడించటం అనేటువంటిది. దానిని మనం గమనించాలి. తరువాత 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఇంకొక వాగ్దానాన్ని ప్రభువు మనకి ప్రసాదిస్తున్నాడు. ఇది ఒకసారి మనం రక్షణ పొందిన తరువాత మనము తండ్రి చేతిలో నుంచి ఇంకా ఎవరు కూడా మనల్ని లాగుకొనలేరు అని చెప్తున్నాడు. కనుక ఎవరు అపహరింపలేరు. ఎవరైతే ఈ నిత్యజీవం అనేటువంటి వరాన్ని పొంది ఉన్నారో, ఆయనను ప్రేమించి ఆయనను ఇష్టపడేవారుగా, ఆయనను వెంబడించడానికి ఇష్టపడేవారుగా ఉన్నారో వారందరికీ ఇవ్వబడినటువంటి నిత్య జీవం అనేటువంటిది మరి తండ్రి చేత మనకు అనుగ్రహించబడినది కనుక, తండ్రి అందరికంటే బలవంతుడు కనుక, గొప్పవాడు కనుక, తండ్రి చేతిలో మనం ఉన్నాము కాబట్టి, అంటే ఆయన మనల్ని స్వీకరించి ఉన్నాడు కనుక ఎవరు కూడా ఆ తండ్రి చేతిలో నుండి మనలను అపహరింపలేడు. అంటే మనం వేరైన విధంగా ఇంకా మనం ఈ రక్షణ పోతుందని కానీ, లేక అపవాది మనలను మరలా కబళించి వేస్తాడనే కానీ మనము భయపడవలసిన అవసరం లేదు. కొంతమంది మనం సరైన విధంగా జీవించకపోతే ఈ రక్షణ పోతుంది అని చెప్తారు. అది ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినప్పుడు
28, 29 వచనాలలో అది సరికాదు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అంటే ఆ జీవములో ఉన్నటువంటి ప్రత్యేకత అది నిత్యజీవం, అంటే ఎల్లప్పుడూ జీవించేటువంటిది. అంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువుతోటి సంబంధంలోనూ, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ప్రభువుతో సంబంధంలో ఉండటానికి అవసరమైనటువంటి ఆ నిత్యజీవం అనేటువంటిది మనకు ఉచితంగా వరంగా ఇవ్వబడింది. కనుక అది ఆయన ఒకసారి మనకు కృప ద్వారా ఉచితంగా అనుగ్రహించున్నాడు కాబట్టి అది మరలా ఆయన వెనకకు తీసుకోడు. ఎందుకంటే అది వరంగా ఇవ్వబడింది కాబట్టి దానిని తీసుకోడు. అది షరతులతో కాకుండా ఆయనను ఎరిగి ఉన్న కారణాన్ని బట్టి, మనము ఆయన ఎడల ఉంచిన విశ్వాసాన్ని బట్టి అనుగ్రహించబడినది కాబట్టి మరలా దానిని కోల్పోవడం అనేటువంటిది కూడా జరగదు. అందుచేతనే అటువంటి విధంగా ఏర్పరచుకున్న బిడ్డలందరినీ కూడా తండ్రి చేతిలో ఉంచుకుని అన్నాడు. తండ్రి చేతిలో నుంచి ఎవరూ కూడా, తండ్రి గొప్పవాడు కనుక తండ్రి చేతిలో నుంచి ఎవరూ కూడా వారిని అపహరింపలేరు. అందుచేత మనకు ఉచితంగా ఇవ్వబడినటువంటి నిత్యజీవము, ఈ పాపక్షమాపణ అనే అనుభవము, మనము ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత పరలోకములో నిత్యరాజ్యంలో మనం ఆయనతో పాటుగా ఉండుట అనేటువంటిది నిశ్చయం. వాటి నుంచి అది మనము వేరైన వారు వేరే విధంగా బోధించినప్పటికీ కూడా మనం దానిని జాగ్రత్తగా గమనించాలి. కనుక ఈ ఉచితంగా ఇవ్వబడినటువంటి రక్షణ అది మనకు బహుమానంగా మనకి ఆయన వరంగా ఇచ్చున్నాడు కనుక ఆయన దానిని తిరిగి తీసుకోడు. తరువాత ఒకవేళ అపవాది కనుక మనల్ని అపహరించాలని చూసినప్పటికీ కూడా తండ్రికి మనం ఇష్టం కనుక ఆయన చేతిలో మనం ఉన్నాం కనుక మనము దానిని కోల్పోవడం అనేటువంటిది కూడా జరగదు. అయితే విశ్వాసులమైన మనకు ఇవ్వబడినటువంటి ధన్యత ఏమిటంటే ఆయన స్వరాన్ని వినటం అనేటువంటిది, ఆయనను వెంబడించడం అనేటువంటిది. అలా జరిగించిన వారికి అధికమైనటువంటి ఆధిక్యతలు, గొప్ప బహుమానాలు కూడా ఆయన పేర్కొన్నాడు. అవి తర్వాత అంశాలలో వస్తాయి. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడినటువంటి నిత్య రక్షణ, నిత్య జీవము అవనేవి ఉచితంగా మనకు ఆయన వరంగా ఇచ్చున్నాడు. ఆయనను మనం వెంబడించుట, ఆయన స్వరాన్ని ప్రతిరోజు వినుట, ఆ విధంగా ఆయన మార్గంలో నడుచుట అనేటువంటిది ప్రతి క్రైస్తవుడు జరిగించవలసిన విషయం. దీని విషయంలో దేవుడు మనకు కృప చూపించి ఆయన స్వరాన్ని వినటం అనేటువంటిది, ఆయన జీవం కలిగి ఆయన పరిశుద్ధ మార్గంలో నడవటం అనేటువంటిది మనము అభ్యాసం చేయటం ద్వారా మనకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితం యొక్క లోతైన అనుభవంలోనికి ప్రభువు నడిపించాలని కోరుతాం.